ప్రియమైన దేవుడి బిడ్డలారా, చింత వదిలేయాలి. పదే పదే చింతించొద్దు. చింతిస్తూ కూర్చుంటే ఏమీ మారదు. స్తుతిస్తే సమస్తం దేవుడు మారుస్తాడు. కాబట్టి చింతించడం మానేసి దేవుడి చిత్తం ఏంటి అని అడగడానికి ప్రయత్నం చేస్తే అందులో మనకి ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, స్వస్థత ఉంది. దయచేసి దేవాదేవుడు పదే పదే చెప్తున్నాడు, నా బిడ్డలు చింతిస్తున్నారు అనేక మంది అని. కాబట్టి దయచేసి మనం చింతించడం దేవుడికి ఇష్టం లేదండి. ఆనందించడమే దేవుడికి కావాలి. అందుకే అంటున్నాడు పునీత పౌలు గారి యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం, ఆనందించుడి. నేను మీతో మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఎవరం ఆనందిస్తాం? దేవుల్లో ఉన్న వాళ్ళం ఆనందిస్తాం. ఎలా ఉండాలి దేవుల్లో? ప్రతిరోజు వాక్యం ధ్యానించడం ద్వారా దేవుడికే మహిమ కలుగుగాక. దేవుడి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనందరికీ శాంతి, సమాధానము, ఆనందం, ఆరోగ్యములో మనమందరం కూడా వర్ధిల్లుదుముగాక యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా.